గుండె నిండా గుడి గంటలు. టుడే ఎపిసోడ్. రోహిణితో విద్య. ఏం కాదు రోహిణి, ముందు ఇంటికి వెళ్ళు, ఏం జరిగినా ధైర్యంగా ఉండు అంటూ సర్ది చెప్పి ఇంటికి పంపిస్తుంది. మీనా బాలు ఇంటికి రాలేదు అని సత్యం కాల్ చేస్తూ ఉంటాడు. ఆ దీపావళి రాత్రి శృతి, రవి, మనోజ్, ప్రభావతి అప్పుడే హాల్లోకి వస్తారు. మీనా బాలు ఇంకా ఇంటికి రాలేదు అని ప్రభావతితో సత్యం అనగానే, ఏమైంది, ఆ మీనా బాలుగాన్ని కొంగు కట్టేసుకొని పుట్టింటికి తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది అంటుంది వెటకారంగా. అలా కలంగనవా అంటాడు సత్యం కోపంగా. పోనీలే, నేను ఎలాగో నా కోడలతో నోములు చేయించాలని మొక్కుకున్నాను. ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతోని నోములు చేయించుకుంటాను అంటుంది ప్రభావతి. మీనా లేకుండా అంటాడు సత్యం కోపంగా. వెంటనే రవి, రోహిణి వదిన కూడా ఇంట్లో లేదు, మరి శృతి ఒక్కదానితో చేయించు నోము అంటాడు. అయ్యో అవునా, ఎరా మనోజ్, రోహిణి ఎక్కడ అంటుంది ప్రభావతి కంగారుగా. ఏమో, అమ్మ ఫోన్ చేస్తే కలవడం లేదు అంటాడు. ఇంతలో బాలు, మీనా ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్ళారమ్మా అని మీనని సత్యం అడగగానే, బాలు ఆత్రంగా మీనని కిడ్నాప్ చేశారు అని చెప్పకుండా, ఏం లేదు మామయ్య అని అడ్డుపడుతుంది మీనా. రోహిణి ఫ్రెండ్ విద్య లేదు, తన పువ్వులు ఆర్డర్ ఇచ్చి వచ్చాను. తిరిగి వస్తుంటే బండి పంక్చర్ అయిందని మీ అబ్బాయికి కాల్ చేస్తే వచ్చి తీసుకొచ్చారు అంటుంది మీనా. వెంటనే శృతి పాప ఇప్పుడేం అంటారు ఆంటీ, మీనా ఎక్కడికో వెళ్ళింది అన్నారు అంటుంది. వెంటనే బాలు, మా అమ్మ ఏం అని ఉంటుందో నేను చెప్పనా, డబ్బా డమ్ మీనా నన్ను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది అని అనుకుని ఉంటుంది అంటాడు నమ్మకంగా. మీనా మౌనంగా ఉంటే శృతి, సూపర్ బాలు అంటుంది నవ్వుతూ. బాలు అలా గెస్ చేయడంతో, అబ్బా, ఒకరిని ఒకరు ఇంత బాగా అర్థం చేసుకున్న శత్రువుల్ని నేను మొదటిసారి చూస్తున్నా. కరెక్ట్ బాలు అంటుంది శృతి నవ్వుతూ. వెంటనే రవి, అమ్మ ఇంతకు శృతితో ఒక్కదానితో నోము చేయించు అంటే ఒక్కరితో అవ్వదు అన్నావు కదా, మరి ఇప్పుడు మీనా వదిన వచ్చింది, ఇద్దరు అన్నారు కదా, పూజ చేయించు అంటాడు. కావాలనే రోహిణి రానివ్వండి అంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి భయపడుతూ ఇంట్లోకి వస్తుంది. మీనా బాలు దినేష్ చెప్పేసింది అంతా ఇంట్లో చెప్పేసి పంచాయతీ పెట్టినట్లు ఉన్నారు అని మనసులో భయపడుతుంది. ఇక ప్రభావతి, సత్యం, శృతి, మనోజ్, రవిల మాటలు ఎలాంటి తేడా లేకపోయేసరికి మనసులో చాలా అనుమానంగా, ఏంటి వీళ్ళు ఏం చెప్పలేదా నా సంగతి అంటే, బాలు అసలు వదిలిపెట్టడు కదా, అసలేం జరుగుతుంది అని అల్లాడుతుంది. మరోవైపు ప్రభావతి అనుకున్నట్లుగానే నోములు చేస్తుంది. కోడళ్ళు ముగ్గురితో మీనా పూజలో కూర్చోవడం మాత్రం ప్రభావతికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా, సత్యం, బాలు, రవిలు మీనా తరపునే ఉండడంతో మీనా కూడా నోములు చేసుకుంటుంది. మరోవైపు శృతి తల్లి శోభన ఎంట్రీతో రచ్చ మళ్ళీ మొదలవుతుంది. ఇక శోభన కావాలని ఇంట్లో రూమ్ గొడవలు జరుగుతున్నాయి కదా, 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది అంట కదా, రూమ్ కట్టడానికి బాలు మెడల కోసం మేము డబ్బులు ఇస్తాం, ఈ ఇల్లు కట్టినప్పుడు కూడా మా వారు అనుమతిస్తే కదా మీకు లోన్ వచ్చింది, లేదంటే ఇది కూడా ఉండేది కాదు కదా అంటూ వెటకారంగా కలలే మాట్లాడుతుంది. దాంతో బాలు ఆవేశంగా శోభను బయటికి నడవమంటూ, దాంతో సత్యం లాగిపెట్టి బాలుని కొట్టడంతో పాటు, మాకు అలా డబ్బు వద్దమ్మా అని మర్యాదగా చెప్పేసి శోభను పంపించేస్తాడు సత్యం. ఇక కమింగ్ అప్లో బాలు
రూమ్ కట్టడానికి 5 లక్షలు నేనే తెస్తాను, డబ్బు వడ్డమా అని శృతి ముందే గొడవకు దిగుతుంది. బాలు మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.